Welcome students, 9th and 10th biology classes. So today's our topic is chapter number 5, coordination, the linking system, class 10th biology. Okay. So manam before video lo manamu what is the structure of nerve, what is stimuli, so how the body organs are coordinated with each other అనేది మనము డిస్కస్ చేసుకున్నాం. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి pathways from stimulus to response. Pathways from stimulus to response. సో స్టిమ్యులస్ అంటే తెలుసు కదా, ఇప్పుడు ఏదైనా ఒక వ్యక్తి మనల్ని కొట్టినప్పుడు కానీ లేదా ఒక పాము మనకు కనపడింది, సో ఏదైనా పెయిన్ ఫీల్ అయినా వెంటనే మనం ఏం చేస్తాం, అరవటం కానీ ఆ హ్యాండ్ని అక్కడ పాముని చూసి అనుకోండి, స్నేక్ని పరిగెడతాం మనం అక్కడి నుంచి. సో ఆ పాము అనేది స్టిమ్యులస్ అయితే అక్కడి నుంచి మనం పరిగెత్తడం అనేది రెస్పాన్స్ అనమాట. సో ఇది ఏ విధంగా మన బాడీలో జరుగుతుంది అనేది చూద్దాం, ఆ పాత్వే ఏంటి అనేది చూద్దాం. సో ఇన్ ద హోల్డింగ్ స్టిక్ యాక్టివిటీ యూ అబ్జర్వ్ దట్ దేర్ ఈజ్ coordination between eye and finger. So different pathways are taken by nerves to bring about this coordinated activity. So మనం ఈ స్టిక్ యొక్క ఎక్స్పెరిమెంట్ చూసాం కదా, ఈ స్టిక్ ఎక్స్పెరిమెంట్లో మన కోఆర్డినేషన్ అనేది ఐకి హ్యాండ్కి మధ్యన ఉన్నది. కాబట్టి ఈ రకంగా డిఫరెంట్ ఆర్గాన్స్ మధ్య ఈ కోఆర్డినేషన్ జరగాలి అంటే మనకి ఎన్నో కోఆర్డినేటెడ్ యాక్టివిటీస్ అనేది ఒక పాత్వే ప్రకారము జరుగుతాయి. అవి ఎలా జరుగుతాయి అనేది చూద్దాం. ఆన్ ద బేసిస్ ఆఫ్ పాత్వేస్ ఫాలోడ్, nerves are classified mainly into 3 different types. They are following. సో ఈ పాత్వేస్ని బట్టి, ఈ పాత్వే యాక్టివిటీస్ని బట్టి ఈ నెర్వ్స్ని మన వాళ్ళు ఎలా డివైడ్ చేశారు, 3 టైప్స్గా డివైడ్ చేశారు. వాటిల్లో మొట్టమొదటిది ఎఫరెంట్ న్యూరాన్స్ ఆర్ సెన్సరీ న్యూరాన్స్. ఎఫరెంట్ న్యూరాన్స్ ఆర్ సెన్సరీ న్యూరాన్స్. సెకండ్ వన్ వచ్చేసి ఎఫరెంట్ అని అనుకోవచ్చు, EFFERENT, AFFERENT. తర్వాత ఇది వచ్చేసి అసోసియేషన్ నర్వ్స్. సో దీన్నే మనం ఇంకో పేరేమిటి, మోటార్ న్యూరాన్స్ అన్నారు. కాబట్టి మెయిన్గా మీకు ఎఫరెంట్ అనేది కన్ఫ్యూషన్ అయినా కూడా, లేదంటే మీరు ఎలా చదువుకోవచ్చు, సెన్సరీ న్యూరాన్స్ అని, మోటార్ న్యూరాన్స్ అని కూడా చదవచ్చు. కాకపోతే ఈ 2 పేర్లను మనం తెలిసి పెట్టుకోవాలి. ఒక్కోసారి ఎగ్జామ్లో సెన్సరీ న్యూరాన్స్ అని అడుగుతారు, లేదా ఎఫరెంట్ న్యూరాన్స్, రైట్ అబౌట్ ద ఎఫరెంట్ న్యూరాన్స్ అని ఇస్తారు. లేదా ఒక యాక్టివిటీలో ఇచ్చి ఇక్కడ ఏవి రియాక్ట్ అవుతాయి, ఏ న్యూరాన్స్ రియాక్ట్ అవుతాయి అని కూడా అడగచ్చు. అది వాళ్ళ యొక్క క్రియేటివిటీని బట్టి క్వశ్చన్ ఉంటుంది. కాబట్టి మన నేమ్స్ అన్నీ గుర్తుపెట్టుకొని, అది మెయిన్గా ఈ సెన్సరీ న్యూరాన్స్, మోటార్ న్యూరాన్స్, అసోసియేటెడ్ న్యూరాన్స్ అని గుర్తుపెట్టుకుంటే కొంచెం ఈజీగా ఉంటాయి. సో ఎందుకు నేను అలా కూడా చదవండి గుర్తుపెట్టుకోండి అంటున్నారంటే, పేరులోనే ఉంది కదా సెన్సరీ, పేరులోనే సెన్సరీ అనేసి ఉంది. సెన్స్ అంటే సెన్సేషన్, మోటార్ అంటే ఏమిటి, మోటార్ అంటే ఏదో ఒక మోటార్ అంటే ఏంటనుకుందాము, ఒక ఇంజన్ అనుకుందాం. అంటే అక్కడ మనకి ఏమి సెన్సేషన్ లేదు, ఒక వర్క్ ఉంది దానికి, అది నాన్ లివింగ్ థింగే కదా. అంటే దాని అర్థం ఏమిటి, ఏదో ఒక సెన్సేషన్, ఒక ఫీల్ అనేది మన బాడీకి కలిగితే ఏ నెర్వ్స్ యాక్టివిటీ అవుతాయి, సెన్సరీ నెర్వ్స్ యాక్టివిటీ అవుతాయి. సో అప్పుడు మనకి ఆటోమేటిక్గా జరిగే రియాక్షన్, అది లైవ్ అవసరం లేదు, ఆటోమేటిక్గా మనకి ఇమీడియట్గా జరుగుతుంది రియాక్షన్. బాడీ చేయి తీయటం కానీ, పరిగెట్టడం కానీ, అరవటం కానీ, సో ఇలాంటివి అనమాట. ఏదైనా స్టిక్ జారిపోతుంటే పట్టుకోవటం కానీ, అదేదో ఒక ఇంజన్ వర్క్ అనుకుందాం. కాబట్టి మోటార్ న్యూరాన్స్. సో అక్కడ యాక్టివిటీగా ఉండేది మోటార్ న్యూరాన్స్, అంటే స్టిమ్యులస్లో మోటార్ న్యూరాన్స్. అవే ఈ 2 కలిపి మనకి ఈ యొక్క స్టిమ్యులస్కి, రెస్పాన్స్కి 2 న్యూరాన్స్ అనేవి ఈ రకంగా యాక్టివిటీ అవుతాయి అని మనం గుర్తుపెట్టుకోవచ్చు. సెన్సరీ న్యూరాన్స్ అంటే దీన్ని బట్టి మనకి న్యూరాన్స్ ఎన్ని రకాలుగా డివైడ్ చేశారు, 3 టైప్స్. సెన్సరీ న్యూరాన్స్, మోటార్ న్యూరాన్స్, లేదా అసోసియేటెడ్ న్యూరాన్స్. సో దీంట్లో ఫస్ట్ ఎఫరెంట్ ఆర్ ఫెర్రిఫైయింగ్ towards, which carry messages towards the central nervous system, spinal cord or brain, from nerves endings on the muscles of different sense organs that sense the change in surroundings are called stimulus detectors. These are also called sensory nerves అన్నారు. సో ఈ ఎఫరెంట్ ఆర్ ఫెర్రిఫైయింగ్ 2 words
which carry messages towards the central nervous system, spinal cord or brain from nerve endings on the muscles of different sense organs that sense the change in the surroundings అన్నాడు. సో ఇక్కడ చూసారు, ఇది సెన్సరీ నర్వస్ సిస్టము. సో ఈ సెన్సరీ నర్వస్ సిస్టమ్ ఏం చేస్తుంది, మెసేజ్ని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాముని మనం అక్కడ చూసాము, చూడంగానే పాము ఉంది అక్కడ అనే విషయము ఎక్కడికి వెళ్ళాలి, బ్రెయిన్కి వెళ్ళాలి. అప్పుడు బ్రెయిన్ వెంటనే మనకేం చెప్తుంది, ఈ యొక్క మోటార్ న్యూరాన్స్ చెప్తుంది, వెంటనే నువ్వు పరిగెట్టు అంటే కాళ్ళకు చెప్తుంది అనమాట, మూవ్ మజిల్స్ అక్కడ ఉండే మజిల్స్కి మూవ్ చేయమంటుంది. సో ఆ మూవ్ అవ్వు అనేది మాత్రం ఆ మెసేజ్ ఎట్లా వస్తుంది మనకి, మోటార్ న్యూరాన్స్ నుంచి ఈ మెసేజెస్ అనేది ఈ సెన్సరీ మజిల్స్కి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఎఫరెంట్ ఆర్ వెరిఫైయింగ్ అవే విచ్ క్యారీ మెసేజెస్ అవే ఫ్రమ్ ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్. ఇక్కడేమన్నాడు, 2 words అన్నాడు, ఇక్కడేమన్నాడమ్మా 2 words అన్నాడు. 2 words which carry messages towards the central nervous system from nerve endings on the muscles of different sense organs అన్నాడు. ఇక్కడ ఏమన్నాడంటే, ఇది ఎందుకు 2 సార్లు నేను ఎక్స్ప్లెయిన్ చేయకుండా చదవమంటున్నానంటే, ఫస్ట్ ఈ 2 కనుక చదివి ఫస్ట్ వీటి యొక్క మీనింగ్ అర్థం చేసుకుంటే మీరే రేపు ఈజీగా రాస్తారు. సో ఎఫరెంట్ విచ్ క్యారీ మెసేజెస్ ఫ్రమ్ ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అన్నాడు. అక్కడ అవే టువర్డ్స్ ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్, ఇక్కడ ఫ్రమ్ ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్ టు పార్ట్స్ దట్ షెల్ carry out the response or efferent muscles, they are also called motor nerves అన్నారు. ఇప్పుడు అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ లేదా ఒక ఫ్లేమ్ వచ్చిందమ్మా, ఒక మంట వచ్చింది, తగిలింది మీ చేతికి, వెంటనే మీరు ఏం చెప్తుంది, ఆ మంట ఉంది ఇక్కడ, ఏదో నాకు కాలింది అని చెప్పి బ్రెయిన్కి న్యూరాన్స్ చెప్తాయి, ఆ నెర్వ్స్ చెప్తాయి. సో ఆ నెర్వ్స్ ఆ న్యూరాన్స్ చెప్తాయి, ఆ మెసేజ్ యొక్క సెన్స్ ఆర్గాన్స్ నుంచి బ్రెయిన్కి వెళ్తుంది. ఓకే, దాన్ని క్యారీ చేసేవి సెన్సరీ నెర్వ్స్ అంటారు. బ్రెయిన్ నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి, అవి ఆర్గాన్స్కి లేదా మజిల్స్కి వెళ్ళాలి కదా, వెంటనే అక్కడి నుంచే తప్పుకో అని చెప్పాలి కదా. బ్రెయిన్ నుంచి ఆ మెసేజ్ని ఆర్గాన్స్కి పాస్ చేసేది మోటార్ న్యూరాన్స్ అనమాట. సో ఆ విధంగా మీరు అర్థం చేసుకున్నట్లయితే ఇక్కడేమో అవే, ఇక్కడ 2 words అని అర్థం చేసుకుంటే మీరు ఈజీగా రాస్తారు. తర్వాత ఇది వచ్చేసి మనకి డయాగ్రామ్ ఇచ్చారు, మోటార్ న్యూరాన్స్ అనేవి ఈ రకంగా ఉంటాయి అన్నమాట. తర్వాత అసోసియేషన్ నెర్వ్స్ అన్నారు. అసోసియేషన్ నెర్వ్స్ విచ్ లింక్ టుగెదర్ ద ఎఫరెంట్ అండ్ ఇఫరెంట్ నెర్వ్స్. ఈ రెండింటికి మధ్య ఈ అసోసియేషన్ నెర్వ్స్ అనేవి అసోసియేషన్ కోసం ఇన్వాల్వ్ అవుతాయి. విచ్ ఆర్గాన్ ఆఫ్ యువర్ బాడీ వాజ్ ద డిటెక్టర్ అండ్ విచ్ ద effective in activity 1. What do you think that the information carried on the afferent and efferent nerves? What do you think that the information carried? సో మీరు ఏ రకంగా ఈ యాక్టివిటీ 1 చూస్తే మనకి క్వశ్చన్లు ఏందో తెలుస్తాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి అమ్మ, మనకి ఇది ఒక ఫ్లో చార్ట్ లాగా ఇచ్చాడు. ఈ ఫ్లో చార్ట్లో ఏమన్నాడు, డిఫరెంట్ నెర్వ్ పాత్వేస్ అన్నాడు. సో ఈ విధంగా మనకి ఎఫరెంట్ నెర్వ్స్లో నుంచి మెసేజ్ అనేది పాస్ అవుతుంది అని మనం చెప్పాం కదా, ఆ పాత్వే ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మనకి డయాగ్రమెటిక్గా చూపించారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది అసోసియేటెడ్ నెర్వ్స్, బ్రెయిన్ ఆర్ స్పైనల్ కార్డు, ఇది వచ్చి మజిల్స్ ఆఫ్ ఆర్గాన్స్. సో ఫస్ట్ ఏం చేస్తున్నాడు, ఇక్కడ చూడండి అమ్మా, బ్రెయిన్ ఆర్ స్పైనల్ కార్డ్లో నుంచి ఒక మెసేజ్ ఎక్కడికి వెళ్తుందమ్మా, ఎఫరెంట్ నుంచి మజిల్స్కి వస్తుంది. అదే ఇప్పుడు మజిల్స్ ఉన్నాయి, ఇప్పుడు మీకు పాము వచ్చినప్పుడు ఫస్ట్ ఏ మజిల్స్ చూస్తాయమ్మా, ఐ మజిల్స్ చూస్తాయా? సో దానిలో మజిల్స్ ఆఫ్ ఆర్గాన్స్లోంచి ఐ మజిల్స్ ఆ మెసేజ్ ఎక్కడికి వెళ్తుంది, సెన్సరీ నెర్వ్స్కి వెళ్తుంది. ఈ సెన్సరీ నెర్వ్స్ని ఎఫరెంట్ నెర్వ్స్ అని కూడా అంటారు కదా, ఈ సెన్స్ ఆర్గాన్స్లోకి వెళ్తుంది, అంటే ఐ అనుకుందాం సెన్స్ ఆర్గాన్. ఈ సెన్స్ ఆర్గాన్లో నుంచి ఎఫరెంట్ నెర్వ్స్ ఉంటాయి కదా, ఆప్టిక్ నెర్వ్స్ కానీ ఎఫరెంట్ నెర్వ్స్. ఈ నెర్వ్స్ ఏం చేస్తాము, అక్కడ పాము ఉంది అన్న విషయాన్ని, దీన్ని ఏమంటారు మనం, సెన్సరీ న్యూరాన్స్ అంటారు. ఎఫరెంట్ ఆర్ సెన్సరీ న్యూరాన్స్, సెన్స్ ఆర్గాన్స్లో నుంచి బ్రెయిన్కి వెళ్ళేవి ఎఫరెంట్ ఆర్ సెన్సరీ న్యూరాన్స్. అర్థమవుతుందా? సెన్సరీ న్యూరాన్స్ అంటే సెన్స్ ఆర్గాన్ నుంచి బ్రెయిన్కి తీసుకెళ్తాయి, బ్రెయిన్ నుంచి మజిల్స్కి వెళ్ళేది మోటార్ న్యూరాన్స్. సింపుల్ అనమాట, ఏం లేదు అక్కడ. సో ఈ ఎఫరెంట్ నెర్వ్స్లోకి వెళ్ళాక బ్రెయిన్ స్పైనల్ కార్డ్కి వెళ్తాయి. వెళ్ళినప్పుడు వెంటనే అదేం చేస్తుంది, వెంటనే అక్కడ నుంచి పరిగెట్టు లేదా పాము కాటేస్తుంది, అది పాయిజన్ అని చెప్తుంది అనమాట బ్రెయిన్. వెంటనే మన మజిల్స్ ఆఫ్ లెగ్స్ ఉన్నాయి కదా, అవి మూవ్ అవుతాయి. ఆ మెసేజ్ ఎక్కడి నుంచి, ఎఫరెంట్ నుంచి మజిల్స్లోకి వెళ్తుంది. ఈ రెండింటి మధ్య కోఆర్డినేట్ చేసేవి అసోసియేటెడ్ నెర్వ్స్. ఇవి అనమాట మొత్తం హౌ టు యాక్టివిటీ అనేది. మీరు రకరకాల యాక్టివిటీస్ని ఇమాజినేషన్ చేసుకొని ఎక్కడ ఏ నెర్వ్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి అనేది కూడా మీరు చూసుకుంటే ఇంకా బాగా గుర్తుంటుంది. తర్వాత యాక్టివిటీ 1 షోడ్ response on which you had some control or it was voluntary. Recall the use of the voluntary and involuntary muscles, what you studied in
క్లాస్ 9th తెలుసు కదా. వాలంటరీ మజిల్స్, ఇన్వాలంటరీ అంటే మనకు కొన్ని మన కంట్రోల్లో ఉంటాయి, మనకి కంట్రోల్లో ఉండవు. ఆటోమేటిక్గా అవి వర్క్ చేస్తూనే ఉంటాయి బాడీలో. అవి స్టాప్ అయితే మనకి లైఫ్ ఉండదు అనమాట. కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ మనకి హార్ట్ కానివ్వండి, బెస్ట్ ఎగ్జాంపుల్ హార్ట్ చెప్పొచ్చు. హార్ట్ అనేది మన కంట్రోల్లో ఉండదు, దాని పాటికి అది పని చేసుకుంటూనే ఉంటుంది. కొన్ని ఏంటి మజిల్స్ అవి మన ఈ కాలు కదిలించినప్పుడే అక్కడ మజిల్స్ కదులుతాయి. అట్లా రెండు రకాలైనటువంటి మజిల్స్ అనేవి మన బాడీలో ఉంటాయి. అవి అకార్డింగ్ టు ద మనకి స్టిమ్యులైన్ బట్టి ఈ రెస్పాన్స్ అనేవి ఒక్కొక్కటి మజిల్ ఇస్తుంది అనమాట. వీ నో దట్ అవర్ బాడీ వుడ్ ఆల్సో నీడెడ్ టు రెస్పాండ్ టు సర్టెన్ సిచ్యువేషన్స్ ఆన్ విచ్ వీ మే నాట్ హ్యావ్ ఏ కంట్రోల్. We know that our body would also need to respond to certain situations on which we may not have a control. అంటే ఒక్కొక్కసారి అంటే విత్ ఇన్ సెకండ్స్లో మనం అక్కడ రెస్పాండ్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. అటువంటి సిచ్యువేషన్స్ మన కంట్రోల్లో ఉండవు. సచ్ రెస్పాన్సెస్ ఆర్ కాల్డ్ రిఫ్లెక్సెస్. ఎ సింపుల్ యాక్టివిటీ షల్ హెల్ప్స్ అస్ టు అండర్స్టాండ్ దిస్ బెటర్. సో కాబట్టి అలాంటి మన కంట్రోల్ అంటే మన బ్రెయిన్ వెళ్ళి మజిల్కి చెప్పేంత టైం కూడా ఉండదు. స్పైనల్ కార్డే వెంటనే యాక్టివేట్ అయిపోద్ది అనమాట. ఇమ్మీడియట్గా విత్ ఇన్ సెకండ్స్లో మనం అక్కడ మూవ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గ్యాస్ ఉంది, ఏదన్నా ఆయిల్ గీలు పెట్టుకొస్తే వదిలేండి ఏమైతే మంటలు వచ్చింది. ఆ టైంలో వెళ్ళి మనం నా మజిల్ చెప్పిందా, నా బ్రెయిన్ చెప్పిందా అనుకోకూడదు. వెంటనే వెళ్ళి ఏమవ్వాలి, విత్ ఇన్ సెకండ్స్లో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వెళ్ళిపోయి మన మంటలు ఆర్పాలంటే ఫస్ట్ గ్యాస్ని ఆపేయాలి. ఆపేసి ఇమ్మీడియట్గా సిలిండర్ ఆపి ఆ తర్వాత బాండిల్ పక్కన పెట్టాలి. అంతే కదమ్మా. సో ముందు మంటలు ఆర్పే కంటే కూడా గ్యాస్ బయటికి రావద్దు, ఎందుకంటే ఆ మంటలు గ్యాస్ కంటుకున్నాయి అనుకోండి అది ఇంకా డేంజర్ కదా. సో అట్లా మనం అక్కడ స్పాంటినిటీ అనమాట. అలాంటి వాటిని ఏమంటారంటే రెఫ్లెక్సెస్ అంటారనమాట. సో ఆ రెఫ్లెక్సెస్ అనేది యాక్టివిటీ 1 ద్వారా మనకు చదివితే కొన్ని మన కంట్రోల్లో ఉండవు. అర్థమవుతుందా? కంట్రోల్లో ఉండవు, విత్ ఇన్ సెకండ్స్లో అవి యాక్టివ్ అయిపోతూ ఉంటాయి. అలాంటివి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డాక్టర్ ఉన్నారు, ఏం చెప్తున్నాడు, ఈయన నీ జర్కిస్తున్నాడు. ఒక్కోసారి మనకి పెయిన్ ఉందండి డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, అతను రకరకాల ప్లేసుల్లో అలాగా జర్కులు ఇచ్చి చూస్తాడనమాట, కరెక్ట్గా ఎగ్జాక్ట్గా పెయిన్ ఎక్కడుందని తెలుసుకోవడం కోసం. సో అతను ఏం చెప్తున్నాడు ఇక్కడ డాక్టర్, క్రాస్ ద లెగ్స్ ఇన్ ఏ సీటెడ్ పొజిషన్ సో దాట్ ద lower half of the uppermost legs hands freely over the other. So strike the area below the knee cap sharply while firmly grasping the front part of the thigh with the other hand. So note that changes in shape of the thigh muscles. So note that although we are fully conscious, we cannot prevent the thigh muscles from contracting. Such a response is said to be involuntary. So now the same thigh muscle can operate in a voluntary manner as when we kick a football. So do you think most of the functions in our body go about in the involuntary manner? Why not? సో ఇక్కడ ఏం చెప్పాడు డాక్టర్ అనే అతను, ఒక లెగ్ని అట్లా ఫ్రీగా వదిలేసి కూర్చోబెట్టినప్పుడు మనకి ద లోయర్ హాఫ్ ఆఫ్ ద అప్పర్ మోస్ట్ లెగ్ హ్యాండ్స్, ద లోయర్ పార్ట్ ఆఫ్ ద అప్పర్ మోస్ట్ లెగ్ హ్యాంగ్స్ ఫ్రీలీ. సో కాలు కిందకి వదిలేసామనుకోండి అమ్మ, మోకాల నుంచి ఎక్కడైనా కుర్చీలో కూర్చొని ఆ లెగ్ ఏమైతే మనకు తెలియదు, ఒక్కోసారి ఊపేసుకుంటూ ఉంటాం, ఊపేస్తామా లేదా, ఓవర్ ద అదర్. పైదేమో కదలదు, థై పార్ట్ అలాగే ఉంటుంది, మోకాల నుంచి కిందకు ఊపేస్తాం ఈజీగా. సో స్ట్రైక్ ద ఏరియా బిలో ద నీ క్యాప్ షార్ప్లీ వైల్ ఫిమ్లీ గ్రాస్పింగ్ ద ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ద థై విత్ ద అదర్ హ్యాండ్, grasping the front part of the thigh with the other hand. So note down the changes in the shape of the thigh muscles. సో ఇలా కూర్చున్నప్పుడు మనం ఏదైనా స్ట్రైక్ చేసినప్పుడు ఆ పెయిన్ ఫీల్ అవటం కానీ ఆ థై మజిల్స్ యొక్క షేపు, సో ఇలాంటివన్నీ కూడా అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఇవన్నీ కూడా మన కాన్షియస్లోనే ఉంటాం, కానీ వాటి యొక్క మజిల్ షేపుని కానీ కాంట్రాక్షన్ని కానీ మనము కంట్రోల్ చేయలేము. సో అలాంటి వాటిల్నే మనం ఏమంటారంటే ఇన్వాలంటరీ అనేసి అంటాము, అవి మన కంట్రోల్లో ఉండవన్నమాట. So ఇక్కడ do you know the existence of knee jerk was first noted in 1875. At first it was doubted whether a nervous reflex was involved at all, but it was discovered that if in an anesthetized monkey where spinal nerves supplying the limb were cut, the knee jerk reaction would not occur. Clearly a nerve pathway was involved. సో ఇక్కడ మనకి ఏంటంటే ఒక్కొక్కసారి బ్రెయిన్ దాకా మనం చేసే ప్రతి పని కూడా అన్నిట్లో బ్రెయిన్ ఇన్వాల్వ్ అవ్వదన్నమాట. దాంట్లో మనకి చాలా వరకు కూడా మన స్పైనల్ కార్డ్లో నుంచే ఒక్కొక్కసారి
ఇంపల్సెస్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. దగ్గర టైం ఉండదు, ప్లస్ ఏంటంటే ఇట్లాంటి రిఫ్లెక్సెస్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి కాబట్టి మన బాడీలో అన్ని బ్రెయిన్ యాక్టివిటీస్లో జరగవు, అదనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే డ్యూరింగ్ యాక్షన్ విచ్ ఆర్ ఇన్వాలంటరీ and have to be carried out in very short intervals of time, the pathway that nerves follow in a short one. So it does not go up the brain, while voluntary pathways are usually longer, passing through the brain. సో కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే ఈ యొక్క రిఫ్లెక్సెస్లో నుంచే మనకు చాలా వరకు రెస్పాండ్ అనేది వస్తూ ఉంటుంది అనమాట, స్టిమ్యులైకి రెస్పాండ్. ఒకవేళ బ్రెయిన్ దాకా వెళ్ళాలి అంటే అది కొంచెం లాంగ్ పాత్వే, ఇట్స్ టేక్స్ టైం కూడా పడుతుంది. కాబట్టి మనం ఒక్కొక్కసారి స్పాంటనిటీగా మనము రెస్పాన్స్ ఇవ్వాల్సి ఉన్న వాటికి అంతా కూడా ఏమవుతుందంటే ఈ పాత్వేలో నుంచే మనకి జరిగిపోతాయి అనమాట యాక్షన్స్. బ్రెయిన్ అనేది ఇన్వాల్వ్ అవ్వటం అనేది చాలా తక్కువ ఉంటుంది. అంటే ఇన్వాల్వ్ అవ్వదా అంటే అవుతుంది, కానీ ఆల్మోస్ట్ మనం కంపేర్ చేసుకుంటే రిఫ్లెక్సెస్ ఎక్కువ ఉంటాయని చెప్పి చెప్తున్నారు. సో మనకైతే ఈ రిఫ్లెక్స్ ఆర్క్ అనేది ఏంటి, ఇంతవరకు మనం ఏమన్నాము, నెర్వ్ పాత్వే అన్నాం. ఈ నెర్వ్ పాత్వే నుంచి మళ్ళీ ఇంకొక వర్డ్ ఏం చెప్తున్నారు, రిఫ్లెక్స్ పాత్వే, రిఫ్లెక్సెస్ అన్నాడు. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దట్ రిఫ్లెక్సెస్ పాత్వే, నెర్వ్ పాత్వే, వాట్ ఈస్ ద రిఫ్లెక్స్ పాత్వే అనేది ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ ద రిఫ్లెక్సెస్ ఆర్క్ నాట్ అంటిల్ ద ఎండ్ ఆఫ్ ద 19th century the reflex was understood in terms of pathways. అంటే 19th century ఎండ్ అయ్యే వరకు కూడా ఏదో ఒక రిఫ్లెక్స్ ఉంది, ఏదో మన చాలా స్పీడ్గా కొన్ని రియాక్షన్స్ వస్తున్నాయి అనుకున్నారు, కానీ ఈ పాత్వే డిస్కవరీ అనేది జరగల. సో పికింగ్ అప్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఎ స్టిమ్యులస్ టు జనరేట్ ఏ రెస్పాన్స్ ఇన్వాల్వ్స్ ఏ పాత్వే ఫ్రమ్ డిటెక్టార్స్ టు బ్రెయిన్ ఆర్ స్పైనల్ కార్డ్ ఆర్ ఏ సెట్ ఆఫ్ నర్వ్ సెల్ హెడ్స్ నియర్ స్పైనల్ కార్డ్ టు ద ఎఫెక్టర్స్. సో ఇక్కడ ఏంటంటే మనకి స్పైనల్ కార్డ్లోకి కొన్ని ఈ యొక్క నాబ్స్ ఉంటాయి కదా, ఈ న్యూరాన్ నాబ్స్ అనేవి ఎన్ని ఉంటాయి అనమాట. అక్కడి నుంచి కూడా ఈ ఇంపల్సెస్ అనేవి రావటము గమనించారనమాట. అప్పుడు సచ్ ఎ సింగిల్ pathway going up the spinal cord from detectors and returning in effectors it is a reflex arc అదనమాట. సో స్పైనల్ కార్డ్ లోపల కూడా అన్ని న్యూరాన్స్ ఇన్వాల్వ్ అవ్వకుండా జస్ట్ ఎండింగ్లో నుంచి కూడా కొన్ని ఇంపల్సెస్ అనేవి తిరిగి మనకి స్టిమ్యులైకి రెస్పాండ్గా వచ్చటం అనేది గమనించారనమాట. సో ఈ విధంగా నర్వ్స్ ద్వారా, అంటే వితౌట్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ బ్రెయిన్, సో సమ్టైమ్స్ స్పైనల్ కార్డ్ అవ్వచ్చు, లేదా స్పైనల్ కార్డ్ ఎండింగ్స్లో ఉన్నటువంటి నర్వ్ నాబ్స్ నుంచి అయినా కూడా ఈ రెస్పాన్సెస్ అనేవి రావచ్చు. అంటే వితౌట్ ఇన్వాల్వ్మెంట్ బ్రెయిన్ అనేది ఏవైతే మనకి స్టిమ్యులై రెస్పాన్స్ వస్తుందో అక్కడ జరిగే ఈ పాత్వేనే ఈ రిఫ్లెక్స్ ఆర్క్ అనేసి అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డయాగ్రమెటిక్గా ఇచ్చారు చూడండి. ఇక్కడ ఇంటర్ న్యూరాన్ ఉంది. ఏది ఇంటర్ న్యూరాను? ఇది ఇంటర్ న్యూరాను. ఇది వచ్చేసి స్పైనల్ కార్డ్. ఇదంతా కూడా స్పైనల్ కార్డ్. ఇక్కడ మనకి బ్రెయిన్ ఇన్వాల్వ్మెంట్ లేదు, ఓన్లీ స్పైనల్ కార్డ్. ఇవి వచ్చేసి సెన్సరీ న్యూరాన్స్, మోటార్ న్యూరాన్స్, ఎఫెక్టార్ మజిల్స్. సో ఇక్కడ ఆర్క్ అనేది బ్రెయిన్ ఇన్వాల్వ్ అవ్వకుండా కేవలము ఈ స్పైనల్ కార్డ్లో ఉన్న ఇంటర్ న్యూరాన్ నుంచే ఈ యొక్క పాత్వే అనేది స్టార్ట్ అయిందనమాట. కాబట్టి ఇలాంటి దాన్నే మనము రిఫ్లెక్స్, ఇది డిటెక్టార్ అంటారు. డిటెక్టర్ అంటే ఏదైనా ఒకటి పిన్ గుచ్చుకున్నప్పుడు మనం ఏ విధంగా కాల్ పైకి తీయటం ఇలాంటివంతా కూడా. సో ఇవి రిఫ్లెక్స్ ఆర్క్ అనేసి అంటారు. అంటే వితౌట్ ఇన్వాల్వ్మెంట్ ద బ్రెయిన్, ద పాత్వే ఇట్ జస్ట్ ఇన్వాల్వ్స్ ఓన్లీ ఇన్ ద స్పైనల్ కార్డ్ నర్వ్స్ అనమాట. ఓకేనా? సో దిస్ ఈజ్ కాల్డ్ reflex arc. If you accidentally touch a very sharp surface with your feet, several such areas would operate to cause the muscles of the leg to withdraw the feet. So observe figure 9 how our leg muscles responds when we step on a sharp edged ఆబ్జెక్ట్. సో ఇక్కడ చూసారు కదా, ఈ డయాగ్రామ్లో ఒక షార్ప్ ఎడ్జ్ థింగ్ని టచ్ చేసినప్పుడు ఫీట్ ఆటోమేటిక్గా వి ఫీల్ పెయిన్ అండ్ వీ విల్ ట్రై టు మూవ్ అవర్ ఫీట్ ఫ్రమ్ దట్ సిచ్యువేషన్ కదా, ఫ్రమ్ దట్ ప్లేస్. వెంటనే మనం ఏం చేస్తాం, కాళ్ళని కలుపుతాం, అబ్బా ఏంటో గుచ్చుకుంటారు బాబు, ఏంటి పెయిన్ అని ఫీల్ అవుతాం. సో ఈ రెండు కూడా జరగాలి అంటే బ్రెయిన్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా కేవలము ఈ ఆర్క్ అనేది స్పైనల్ కార్డ్స్, ఈ నెర్వ్ ఎండింగ్స్ ద్వారానే జరిగిందనమాట. సో ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ రిఫ్లెక్స్ ఆర్క్. So with what other effectors would act under these circumstances? What does this tell us about the association of nerves? సో ఇక్కడ ఏంటంటే కేవలం ఈ అసోసియేటెడ్ నర్వ్స్, ఈ మోటారు, సెన్సరీ నర్వ్స్ మాత్రమే ఇన్వాల్వ్ అయి ఉన్నాయి ఈ పాత్లో. సో అది ఏంటి అనేది ఇక్కడ అడుగుతున్నాడు. సో ఇన్ఫ్యాక్ట్ యు మస్ట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్
what happens when you do things consciously and otherwise. Say for example, when you are performing an action such as running upstairs, if you start to think about where your feet are going, you often stumble. The interesting thing is that the same effectors in the muscles can be made to perform very special movement under the control of the conscious mind. So hence voluntary, conscious అంటే voluntary, మన అండర్లో ఉంటే ఆ వాలంటరీ, మన అండర్లో లేకపోతే ఇన్వాలంటరీ. Hence in a football game the muscles of the leg operate both by reflexes and voluntary. So most actions of our body are actually controlled together by voluntary and involuntary pathways. సో ఇక్కడ మనకి అండర్ ద బ్రెయిన్ కంట్రోల్లో ఉంటే వాలంటరీ, వితౌట్ బ్రెయిన్ కంట్రోల్లో ఉంటే ఇన్వాలంటరీ అని కూడా మనం సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ ఏంటి, కొన్ని ఫుట్బాల్లో కానివ్వండి, లేదా ఒక స్టెప్స్ ఎక్కేటప్పుడు మనం ప్రతి స్టెప్ చూసి ఎక్కుతామమ్మా. ఫస్ట్ స్టెప్ ఒకసారి చూస్తాం, ఆటోమేటిక్గా ఎక్కేస్తుంటాం స్టెప్స్. ఆ కరెక్ట్గా డిస్టెన్స్కి లెగ్గు పడాలి. ఇవన్నీ కూడా ఏమవుతుందంటే ఈ యొక్క అసోసియేటెడ్ నెర్వ్స్ ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యి మనకి చేస్తాయి. ఫుట్బాల్లో కూడా ఏ బాల్ ఎటు నుంచి వస్తుందో తెలియదు, అది ఎంత ఫాస్ట్గా వస్తుందో తెలియదు, ఎంత లెంత్తో వస్తుందో తెలియదు, ఎవరు కొడతారో తెలియదు. అది విత్ ఇన్ సెకండ్స్, ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్లో మనము ఆ బాల్ని కోర్టులోకి వేయాలి ఫుట్బాల్లో. సో అది కూడా ఎంత స్పీడ్ మూమెంట్స్ ఉండాలి చూడండి. మనం గేమ్ చూసారు కదా ఎప్పుడైనా ఫుట్బాల్ గేమ్. సో ప్లేయర్ ఎంత పవర్తో కొడతాడు, పైనుంచి కొడుతుంటాడు, బాడీ మీద కొడతాడు, మొహం మీద కొడతాడు. ఎంత కొట్టినా కూడా ఆ ప్లేయర్స్ ఎగిరెగిరి జంప్ చేసి విత్ ఇన్ సెకండ్స్లో వాళ్ళు రెస్పాండ్ అయ్యి ఆ బాల్ని ఇన్లో పెడుతూ ఉంటారనమాట. సో ఇవన్నీ కూడా బ్రెయిన్ ఇన్వాల్వ్మెంట్, ఆ పాత్వే జరగాలంటే ఇట్స్ టేక్స్ టైం కదా. సో అట్లాంటప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ ఇన్వాలంటరీ, వాలంటరీ పాత్వేస్ అనేవి రెండు ఇన్వాల్వ్ అయ్యి అంటే ఒక్కోసారి బ్రెయిన్ కూడా యాక్టివ్ అవ్వచ్చు. ఆ టైం లేకపోతే ఇవి కూడా యాక్షన్ తీసుకుంటూ ఉంటాయి అన్నమాట. సో ఆ విధంగా మనకి రిఫ్లెక్స్ ఆర్క్ అనేది చాలా సందర్భాల్లో ఉపయోగపడుతూ ఉంటుంది. సో ఇక్కడ మనకి నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, ఇక్కడ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ గురించి ఇచ్చేటప్పుడు ఒక చిన్న పేరు ఉంది, చెప్పేసి ఈ పార్ట్ని కంప్లీట్ చేస్తాను. నెక్స్ట్ పార్ట్లో నేను సెంట్రల్ నర్వస్ సిస్టమ్ తీసుకుంటాను. ఓకే, థింక్ ఆఫ్ ఎనీ యాక్షన్ and try to make sketch of the reflex arch. The voluntary and involuntary actions in our body are controlled by nervous system. Whole we may study our nervous system on the basis of the areas from which nerves originate and the spread out of the whole body as mainly two divisions. One is central nervous system అండ్ అనదర్ వన్ ఈజ్ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. సో ఈ యొక్క రిఫ్లెక్స్ ఆర్క్ అనేది డిస్కవరీ అయిపోయిన తర్వాత అప్పుడు సైంటిస్టులు ఇంకా స్టడీ చేయటం మొదలుపెట్టారు. కాబట్టి మొత్తం కూడా మనకి ఏ యాక్షన్ అయినా, ఏ రెస్పాండ్కి, స్టిమ్యులీకి రెస్పాండ్ అయినా కూడా, ఏ ఆర్గాన్ వర్క్ చేయాలన్నా కూడా అండర్ కంట్రోల్ ఆఫ్ అవర్ బ్రెయిన్ అనేది ఒకటి డిస్కవరీ చేసిన తర్వాత ఆ బ్రెయిన్లో కూడా 2 పార్ట్స్ ఉంటాయి, 2 టైప్స్ ఉంటాయి. అంటే బ్రెయిన్లో ఏమి టైప్స్ ఉండవు, అవి వర్క్ చేసే విధానాన్ని బట్టి 2 రకాలుగా వాళ్ళు నర్వస్ సిస్టమ్ డివైడ్ చేశారు. అది ఒకటి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అని, 2 పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అంటారు. ఈ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే బ్రెయిన్ ఉంటుంది, పెరిఫెరల్ అంటే స్పైనల్ కార్డ్ అవన్నీ వస్తాయి. సో అవి ఏం వస్తాయి, ఏంటి అనేది మనం నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, స్మాల్ రిక్వెస్ట్, తొందరగా మీకు అర్థమవుతుంది అనుకుంటే, కొంచెం నేను లేట్ చేశాను, ఇన్ని రోజులు వీడియో పెట్టలేదు, సారీ. ఇంక నుంచి నేను కంటిన్యూగా పెట్టడానికి ట్రై చేస్తాను. మీరు కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్స్లో మీ యొక్క అమూల్యమైనటువంటి కామెంట్స్ని కూడా కామెంట్ బాక్స్లో పెడుతూ ఉండండి. డౌట్స్ ఉన్నా కూడా అడగండి, ప్లీజ్ నేను క్లారిఫై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.